అన్నమాట. బాగా చాలా మేము తిరుపతికి వచ్చాము. టోకెన్స్ తీసుకుంటున్నాం. చూడండి జనం. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాము. మా వీధిలో అక్క గారు మా వీధిలో వాళ్ళందరూ ఆ స్వామిని దర్శించుకోవడం కోసం ఎంత కష్టమైన లైన్లో నిల్చొని టోకెన్ తీసుకొని వెళ్తున్నాం. ఫ్రీ దర్శనంగా వెళ్తాం. ఎందుకంటే భగవంతుని దర్శించేటప్పుడు మనం కష్టపడి వెళ్తే ఆ స్వామి కరుణిస్తాడు. వెళ్ళగలిగిన శక్తి ఉంది కనుక వెళ్ళగలుగుతాం. శక్తి లేనప్పుడు తప్పదు. అందరికీ దర్శనం బాగా జరగాలని ఆ ఏడుకొండల వెంకటరమణ బాగా దర్శన భాగ్యాన్ని కలిగించాలని, మా గమ్యం మమ్మల్ని చేర్చాలని మేము కోరుకుంటూ నిలబడ్డారు. ఆవిడ మా అక్కగారు అంతా మా తెలుసు. ఆవిడే టోకెన్స్ తీశారు, టికెట్లు రిజర్వేషన్ చేశారు. గోవిందుడి దర్శనం కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను. అతని దర్శన భాగ్యం కలగాలని ఆశ, నా కోరిక. మాతో పాటు మీ అందరికి కూడా కలగాలని మీరు కూడా వచ్చి ఆ ఏడుకొండల మొత్తం ఆయన కోరిన కోరికలు తీర్చే దేవుడని నాకు ఫస్ట్ నుంచి నమ్మకం కనుక మీరు కూడా ఆయన దర్శించుకొని మీరు ఏ కోరికలు కోరినా తీరుస్తారు. అతను ఆ తండ్రిలో నా శక్తి బలం ఉంది. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద, తిరుమలవాస శ్రీ వెంకటేశ గోవింద అని నేను ఎప్పుడూ అతను స్మరిస్తూ ఉంటాను. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నేను ఈ లైన్లో నిలబడినంతసేపు కూడా ఆయన స్మరించుకొని వెళ్తాను. నీవుండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై. ఏ లీలా సేవింతో, ఏ పూల పూజింతో, శ్రీ పారిజాత సుమాలెన్న పేదరాలి మనసెంతో వేచి నీ పాద సేవ మహాభాగ్యమీవ.